విజయవాడలో యువకుడి అదృశ్యం, పోలీసుల చిత్రహింసలపై అనుమానాలు. విజయవాడలో లాకప్ డెత్ కలకలం. కాకేల నిర్బంధంలోనే ఆ యువకుడు చనిపోయాడా? ఆ యువకుడి తల్లి ఏమంటుంది? హైకోర్టు ఏమి చెప్పబోతోంది? హలో, నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఓ యువకుడు మిస్సింగ్ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్కి చెందిన పోలీసులు మరికొంతమంది అధికారులు కలిసి ఆ యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఇది ఒక లాకప్ డెత్ కేసేమోనన్న అనుమానాలు పౌర హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. మార్కాపురంలో ఉంటున్న కృష్ణలంకకు చెందిన యువకుడిని గత నెల 21 అని చెప్తా ఉన్నారు. పోలీసులు అతన్ని ఒక నాన్ బెయిలబుల్ కేసు మీద విజయవాడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 15 రోజులు అయినప్పటికీ ఆ కుర్రవాడి ఆచూకీ చెప్పకపోవడంతో ఆయన తల్లి విజయవాడ బార్ అసోసియేషన్ను సంప్రదించారు. ఆ తర్వాత ఈ కేసు అనేక మలుపులు తిరిగింది, చివరకు హైకోర్టు చేరింది. ఇప్పుడు ఈ సాయి కృష్ణ అనే వ్యక్తిని ఎక్కడ ఉంచారు, ఎక్కడ దాచారు అని చెప్పాలంటూ హైకోర్టు కూడా పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన కేసును టేకప్ చేసిన లాయర్ గారు కనకదుర్గ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లాయర్ గారు నమస్కారం. నమస్కారం అండి. సాయి కృష్ణ అనే కుర్రవాడిని మార్కాపురం నుంచి లిఫ్ట్ చేశారని చెప్తున్నారు. అసలు ఇప్పుడు ఆ కుర్రవాడు ఆచూకీ కనపట్టలేదని కూడా చెప్తా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. అసలు ఏం జరిగింది, దీని నేపథ్యం ఏంటి? అసలు ఏం జరిగింది, ఈ కేసు నేపథ్యం ఏంటనంటే, మే కదండి ఏప్రిల్ మంత్ ఎండింగ్ నుంచే కృష్ణలంక పోలీస్ వారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చారు. గాదే సాయికృష్ణ గారి ఇంటికి వచ్చి, మీ అబ్బాయి 2 కేసుల్లో వారెంట్ పెండింగ్ ఉంది, ప్లస్ సంతకాలకు రావట్లేదు, ఎక్కడున్నాడు చెప్పండి అని చెప్పి వాళ్ళ అమ్మగారిని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర ఫోన్ తీసుకుని ఆ ఫోన్ ట్రాప్ చేసి పిల్లాడిని పట్టుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. కనీసం పట్టుకెళ్తున్నాం అని చెప్పేసి తల్లిదండ్రులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తర్వాత ఈ అబ్బాయి ఫోన్ నుంచి వేరే పిల్లలకి ఫోన్ చేయించి, వేరే కేసుల్లో ముద్దాయిలు వాళ్ళకి ఫోన్ చేయించి వాళ్ళని 5గురిని పట్టుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని కొట్టి బాగా, వాళ్ళ ముందే మా వాడిని బాగా కొడితే కళ్ళు తిరిగి పడిపోయాడని, ఇతను స్పృహ కోల్పోయాడని చెప్పేసి వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్గా సాయంత్రం పూట, ఆదివారం సాయంత్రం పూట జడ్జి గారి సమక్షంలో మిగిలిన పిల్లల్ని సబ్ జైలుకి పెట్టేశారు, రిమాండ్ చూపించారు. కానీ ఈ బాబుని ఏం చేశారు అన్నది చూపించట్లా. వాళ్ళ అమ్మగారు వచ్చి, అమ్మ మా అబ్బాయిని పోలీసులు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి కొడుతున్నారు, ఒకసారి రామ్మా అన్నారు. ఏం చేసుకుంటారమ్మా పోలీసులు, కోర్టుకు పెట్టేస్తారు, అతను ఇప్పుడేం నేరాలు చేయలేదు, అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో NBW ఉంది, కోర్టుకు పెట్టేస్తే 1 గంటలో నేను రికాల్ చేయించేస్తాను, నువ్వు కంగారు పడబాక అన్నాను. మళ్ళీ ఆవిడ ఒక 5 రోజుల తర్వాత పెద్దగా ఏడ్చుకుంటూ, మా అబ్బాయికి సీరియస్గా ఉందంటమ్మా, మా అబ్బాయిని ICUలో పెట్టారు, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, ఎక్కడా అన్నది చెప్పట్లేదు, మా అబ్బాయిని చంపేశారు అంటున్నారు, మీరు ఒకసారి రండి అన్నారు. అంటే నేను ఇంకా కొంతమంది లాయర్లను తీసుకుని స్టేషన్కి వెళ్ళి నేను అడిగాను, ఏంటండి ఇలా అన్నారని. ఎవరిని అడిగారు? సిఐ నాగరాజు గారిని అడిగాను. వాళ్ళ మదర్ ఇంకో మాట చెప్పారు. నా ఫోన్ తీసుకుని, వాళ్ళ మదర్ ఫోన్ తీసుకుని, సిఐ గారు నీ కొడుకుని చంపేస్తున్నా, నీ కొడుకు మీద ఆశ వదులుకో అన్నారమ్మా అని నాకు వచ్చి చెప్పింది ఆవిడ. వచ్చి చెప్తే నేను లాయర్లు తీసుకుని వెళ్ళి ఏంటండి చంపేస్తానన్నారంట, ఎందుకన్నారు అలా అన్నాను. అంటే ఊరినే అంటామమ్మా, నిజంగా చంపేస్తున్నావా అన్నారు. మరి అప్పుడు సిఐ గారు ఏమన్నారు? నేను ఈ మాట అడిగితే ఊరినే అన్నామమ్మా, నిజంగా చంపేస్తావా అని అన్నారు. అని చెప్పేసి ఇంతలోకి వీళ్ళ మదర్ వచ్చారు. వీళ్ళ మదర్ని పిలిపించాను, అమ్మగారిని స్టేషన్కి పిలిపించాను, విజయలక్ష్మి గారిని పిలిపిస్తే వచ్చారు ఆవిడ. వస్తే నేను ఆవిడతో పాటు మళ్ళీ సిఏ గారి క్యాబిన్ నుంచి బయటకు వచ్చి, ఏంటమ్మా అని చెప్తే, ఇదిగోమ్మా అశోక్కి తీసుకొచ్చాడు, మా అబ్బాయిని అశోక్ అన్నీ తెలుసమ్మా అని చెప్పి కానిస్టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళింది. బయట అశోక్ బాబురావుతో మాట్లాడి, ఏంటండి ఇన్ని రోజులు అయింది కదా, కొడితే కొట్టారు, అతన్ని రిలీజ్ చేయండి,
ఇక నుంచి నేను తీసుకొచ్చి పంపిస్తాను, వారెంట్ రికాలే కదా అని అని ఉన్నారమ్మా పంపిస్తాం. అశోక్ అన్నాడు, ఉన్నారమ్మా పంపిస్తాం కంగారు పడొద్దు, ఒకసారి మళ్ళీ సీఏ గారితో మాట్లాడండి అన్నారు. మళ్ళీ లోనికి వెళ్తే సీఏ గారు సరిగ్గా సమాధానం చెప్పలా. ఇంకా నాకు డౌట్ వచ్చేసింది, నేను వచ్చేసానండి, బయటకు వచ్చేసా. వాళ్ళు సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు, ఇక్కడ ఏదో తేడా అనిపిస్తుంది అని చెప్పేసి నేను బయటకు వచ్చాను అనమాట. బయటకు వచ్చి ఏం చేశానంటే, ఇంకా నాకు తెలిసిన మానవ హక్కుల సంఘం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ అబ్బాయిని నెక్స్ట్ ఏం చేసా, అసలు నేను బయటకు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే మన డీజీపీ గారికి కంప్లైంట్ పెట్టాను. ఈ అబ్బాయిని తీసుకొచ్చి కస్టోడియల్ డెత్ చేసినట్టు మాకు డౌట్గా ఉంది, మీరు అర్జెంటుగా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి నేను ఒక న్యాయవాదిగా నా క్లయింట్ తరఫున గాదే విజయలక్ష్మి గారు వచ్చి చెప్తే నేను డీజీపీకి కంప్లైంట్ పెట్టానండి. డీజీపీకి కంప్లైంట్ వచ్చింది, పెట్టాను. హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ పెట్టాను, బెజవాడ బార్ అసోసియేషన్కి కంప్లైంట్ పెట్టాను. కొంతమంది సహకరించారు, కొంతమంది ఇబ్బంది పెట్టారు. సరే వీళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారని మమ్మల్ని 4 సార్లు మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు మా బార్లోనే. అయినా సరే మేము ఆ ఇబ్బందుల్లోనే హైకోర్టుకి అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ తీసుకొని వెళ్ళి సంతకాలు పెట్టించి రిట్ పిటిషన్ ఫైల్ చేయించాము. ఎవరు వేశారు హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్? మీరు వేశారా లేకపోతే వాళ్ళ మదర్ వేశారండి, మా సీనియర్ న్యాయవాది వేశారండి. ఆయన పేరు చెప్పొచ్చా? ఆయన పేరు కూడా చెప్పొచ్చు. ఓకే, రైట్. ఓకే, పోలీసులు అంటే ఈ కేసు పెట్టిన తర్వాత పోలీసుల నుంచి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? పోలీసుల నుంచి మేము ఎదుర్కొంటే ఇబ్బందులు ఏంటంటే, రాజకీయ నాయకులను పంపిస్తున్నారు, రౌడీలను పంపిస్తున్నారు, ఇండైరెక్ట్గా పోలీసు వారు వస్తున్నారు, మమ్మల్ని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు. సరే మీరు ఎన్ని చేసినా సరే మేము అడుగుతున్నది న్యాయం. మేమేమంటున్నాం, నేను ఒక మాట అడిగే సీఏ గారిని, బాబు కొడితే కొట్టావు, వాళ్ళ బాబునిచ్చి మేము బాగు చేయించుకుంటాం, మేము కేసులు పెట్టాం, వాళ్ళ అమ్మకున్నది ఒక్క కొడుకు, ఆడ చచ్చిపోతే ఆవిడ కూడా చచ్చిపోద్ది, మేము కేసు పెట్టమండి అని అడిగాం. ఆయన పిల్లోడిని ఇవ్వట్లేదు, చూపించట్లేదు. కాబట్టి ఇప్పుడు మేము బయటకు వచ్చి ఈ విధంగా హ్యూమన్ రైట్స్ ద్వారా కానీ హేబియస్ కార్పస్ కానీ ఇవన్నీ వేసి బాబుని ఏమడుగుతున్నాం, ఫైనల్గా మా అబ్బాయిని మాకు చూపించండి, మా క్లయింట్ని మాకు చూపించండి, ఆ తల్లి ఏడుస్తుంది, ఆ తల్లికి ఒక్కసారి మాట్లాడించండి, కనీసం ఫోన్లో అన్నా మాట్లాడించండి అని అన్నాను. వాళ్ళ అమ్మగారితో కూడా మేము మాట్లాడించాం మీటింగ్లో. ఆవిడేమన్నారు, నీ కొడుకుని చంపేస్తాను, నీ కొడుకు దండేసుకో, నన్ను బెదిరించాడు ఆ సీఏ అని చెప్పి అందరి ముందు చెప్పుకుని గవర్నమెంట్ ఏడ్చి పడిపోయారు. ఆవిడ 1 మంత్ నుంచి ఫుడ్ లేదు, సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఇప్పటికీ తన తల్లికి వాళ్ళ బిడ్డ చచ్చిపోయినట్టు తెలీదు. ఇదంతటికి కారణం పోలీసు వారే, అంతటికీ కారణం పోలీసు వారే. చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్, కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత సార్ గారు అన్నారు, నాకు కేసు వచ్చాయ్యా, వాళ్ళ అనుమానం అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో బాధలు పడి పెంచుకొని వచ్చాను అని చెప్పి నేను చెప్పుకున్నాను. అది చచ్చిపోయాడు అనుకో, వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకున్నాను. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లడు ఎక్కడ ఉంటాడని ఫోన్ చేసుకున్నాను. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాలి. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత అయ్యా నేను ఎన్ని ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అవన్నీ అందులో ఎన్ని నా కొడుకు ఫోటో అన్నీ తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి కనిపించాను. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడు. అయ్యా నాకు భయం వేసి నేను ఉన్న చోట్లన్నీ ఎత్తుకున్నాను, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నాను అని చెప్పి. నా బిడ్డ లేడయ్యా, నా బిడ్డ నాకు చచ్చిపోకుండా అందరికీ నాకు మోపి కూడా లేదు, నేను తిండి తిరిగానయ్యా, నాకు ఎక్కడున్నాడయ్యా నా బిడ్డను చెప్పేసాడయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు బాత్రూంలోకి వెళ్ళి ఎదుకునేటట్టు చేసేట్టు నా బిడ్డ నాకు కలపట్టం లేదయ్యా. ఎన్నిసార్లు అసలు ఆ అబ్బాయి మీద ఉన్న కేసులు ఏంటి? ఆ అబ్బాయి మీద ఉన్న కేసులు 324 అండి. పిల్లలు కొట్టుకుంటారు. ఈ చిన్నపిల్లలు కొట్టుకునే పిల్లల్ని తీసుకుని వెళ్ళి పెద్ద కేసులు ఇరికిచ్చి 1కి 4 చేసి వాళ్ళే కొట్టించేస్తారు కేసులన్నీ. కేసులు ఇప్పుడు ఉన్నాయి 3 ఓకే, దీంట్లో ఎన్బిడబ్ల్యూ కేసు ఏంటి? ఎన్బిడబ్ల్యూ కేసు ఎన్డీపీఎస్ కేసు అండి. ఎన్డీపీఎస్ కేసులో ఎన్బిడబ్ల్యూ ఉంది. ఆ ఎన్బిడబ్ల్యూ నిమిత్తమే ఆ పిల్లని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్త కేసులు ఏం లేవు. వాడు ఇక్కడ ఉండట్లా. సంవత్సరం క్రితం మార్కాపురం వెళ్ళిపోయి వీళ్ళ బాధ భరించలేక
ఎక్కడో బతుకుతున్నాడు. అంటే వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంటుంది, అబ్బాయి మార్కాపురంలో ఉంటాడు. మార్కాపురంలో వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నాడు. జొమాటోలో బాయిగా పని చేస్తున్నాడు. పని ఉన్నప్పుడు పని చేస్తాడు, పని లేనప్పుడు వాళ్ళ మదర్ ఇక్కడి నుంచి ఆడికి డబ్బులు పంపిస్తుంది. ఎందుకంటే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక్కోసారి నాకు ఫోన్ చేసి, అమ్మ మా బాబు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడమ్మా, ఒక 500 ఫోన్పే చేయమ్మా అడిగేదండి. అట్ట కూడా మేము పంపించాం. వాళ్ళు చాలా పేదోళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, అబ్బాయిని మిస్ చేసేసి వాడు పెద్ద మాఫియా, వాడు పెద్ద డాను, వాడు క్రిమినల్, ఇది ప్రొఫెషనల్ క్రిమినల్ అని చెప్తున్నాడు. అదంతా అవాస్తవం అండి. వాళ్ళకి ఒక చిన్న రేకుల షెడ్ ఇల్లు ఉందండి. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు అందులోనే ఉంటున్నారు. వాళ్ళు కొనుక్కున్నప్పుడు దాదాపు 25,000 పెట్టి కొనుక్కున్నారు 30 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఆ అబ్బాయి అక్కడే ఉంటున్నాడు. ఆ తల్లి చాలా పేదవిడ, దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుంది. వాళ్ళని మాఫియాలని, డాన్లని, పెద్ద వాడు ఒక పెద్ద ఇదని క్రియేట్ చేస్తున్నారు. కానీ అసలు విషయం చెప్పట్లా. మేమన్నా మా అబ్బాయిని మాకు చూపించండి, నా క్లయింట్ని నాకు చూపించండి అని అడుగుతున్నా. మొత్తం అంటే సాయి కృష్ణతో పాటు నలుగురిని తీసుకొచ్చారని అంటున్నారు కదా, మరి ఆ నలుగురు పరిస్థితి ఏంటి? ఒక్క సాయి కృష్ణని ఎందుకు మిస్ చేశారని మీరు భావిస్తున్నారు? ఎందుకు మిస్ చేశారని మేము భావిస్తున్నామంటే, ఇతనికి ప్రత్యేకమైన పగ ఉంది మా ఈ సాయి కృష్ణ మీద. ఆ పగ ఏంటన్నది త్వరలో తేలిద్దండి, మేము చెప్తాం. సాయి కృష్ణ మీద ఒక ప్రత్యేకమైన కథ ఉంది, పగ ఉంది. ఆ పగతో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టాడు. దారుణాతి దారుణంగా ఆ అబ్బాయిని హింసించి మిస్ చేశారు. ఇది జరిగింది మాత్రం కృష్ణలంక. ఆ అబ్బాయి ఫోను, ఆ అబ్బాయి చెప్పులు, ఆ అబ్బాయి ఒంటి మీద చొక్కా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంది. ఇప్పుడు రాజకీయ నాయకుల నుంచి మీరు ఏ తరహా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు? ఏ పార్టీల వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, లేదా ఎవరెవరు రౌడీలు మిమ్మల్ని బెదిరించారు? పార్టీల పేర్లు వద్దులేండి. ఓకే. బెదిరించిన రౌడీలు అంటే మాకు ఈడు రౌడీ, ఈ నాయకుడు తెలీదు. కానీ మాకు బెదిరింపులు, వ్యతిరేకత అనేది మాత్రం 90% వచ్చింది. అయినా మేము వాటిని పట్టించుకోకుండా మాకు న్యాయం జరగాలని, నా క్లయింట్ని తన తల్లికి అప్పచెప్పాలని నేను పోరాటం చేస్తున్నాను. ఓకే. హేబియస్ కార్పస్ వేసినప్పుడు హైకోర్టులో ఏ తరహా వాదనలు జరిగినాయి? హైకోర్టులో ఏ తరహా వాదనలు జరిగినాయి అంటే, జస్టిస్ శర్మ గారు, సురేష్ రెడ్డి గారు ధర్మాసనంలో ఈ పిటిషన్ ఫైల్ అయిందండి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మా తరపు లాయర్ గారు మాట్లాడారు, మేము ఇచ్చిన ఆధారాలని హైకోర్టుకి సబ్మిట్ చేశారు. వెంటనే సీరియస్ అయింది హైకోర్టు బెంచ్. అయ్యి ఇన్ని రోజులు ఒక మనిషిని ఎందుకు నిర్బంధించారు, దీని మీద మాకు సమాధానం చెప్తూ కౌంటర్ వేయండి, ఆ అబ్బాయిని తీసుకొచ్చి మా ముందు ప్రొడ్యూస్ చేయండి, మీకు 10 రోజులు టైం ఇస్తున్నానని చెప్పేసి హైకోర్టు వారు వాళ్ళకి తెలియపరిచారు. అంటే అసలు కుర్రవాడు మిస్ అయ్యాడని, లేదా అతన్ని చిత్రహింసలు పెట్టారని మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎందుకు ఆ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? అంటే వాళ్ళ మదరు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి తిరుగుతూనే ఉన్నారు. అతన్ని రోజుకో విధంగా చితకొట్టి దాసేసి అక్కడే ఉంచి కట్లు కట్టించి ఒక డాక్టర్ని తెచ్చి ట్రీట్మెంట్ చేపించి, ఇవన్నీ మాకు తెలిసినాయి. అంటే అసలు ఆ కుర్రోడు ఉన్నాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకేదైనా వీళ్ళే పోలీసులు మాయం చేశారనుకుంటున్నారా? మా అనుమానం పోలీసులే మాయం చేశారు. ఏ తరహా? ఏ తరహా అంటారు? ఏ తరహా అన్నది ఖచ్చితంగా చెప్పలేమండి. మా బాబుని మాత్రం పోలీస్ సమక్షంలోనే మిస్ అయ్యాడు. అంటే ఈ కుర్రవాడి మీద ఇంకా అంటే గంజాయి ఇట్లాంటివి కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అట్లనే అతనితో పాటు తీసుకొచ్చిన మిగతా ముగ్గురిని కూడా సెంట్రల్ జైల్లో ఉంచారని చెప్తున్నారు కదా, అంటే అటువంటి లింక్స్ ఉన్నాయా? అటువంటి ఈడు పిల్ల బచ్చా అండి, అటువంటి లింక్స్ లేవు. అసలు గంజాయి మాఫియా ఎవరో పోలీసులందరికీ తెలుసు. 30 కేజీల గంజాయి ఓ పిల్ల బచ్చగాడు తీసుకొస్తాడా? పిల్లల్ని ఏం చేస్తున్నారంటే, పేదవాళ్ళ పిల్లల్ని కట్ట కింద వాళ్ళని రిక్షా వాళ్ళని తీసుకొచ్చి, ఈరోజు 7 గంటలకి, రాత్రి 7 గంటలకి తీసుకొచ్చిన పిల్లల్ని తెల్లవారుజామున 4 గంటలకి విజయవాడ బస్ స్టాండ్లో నుంచోబెట్టి వాళ్ళని పరిగెత్తించి, వాడికి నెత్తి మీద ఇంత గంజాయి మూట పెట్టి, ఒరే ఈ గంజాయి కేసు నువ్వు ఒప్పుకోకపోతే నేను చంపేస్తానని బెదిరించి కేసు కట్టి స్టేషన్కి పెడుతున్నారు, కోర్టుకు పెడుతున్నారండి. అన్ని తప్పుడు కేసులు. అంత నెట్వర్క్ లేదు. వీడు చాలా చిన్నవాడు, పిల్ల బచ్చ. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అబ్బాయిని చూపించలేక వీడు డాను, వీడు మాఫియా అంటున్నాడు. వాడు ఎంత డానో, వాడు ఎంత మాఫియానో వాళ్ళ అమ్మని, వాళ్ళ ఇల్లుని నేను చూపిస్తా, వాళ్ళ మదర్ నేను, వాళ్ళ ఇంటి వాతావరణాన్ని నేను చూపించు. చాలా చాలా పేదవాళ్ళు వాళ్ళు. వాళ్ళ మదరు ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఎందుకుంటున్నారు, ఆ అబ్బాయి మార్కాపురంలో ఎందుకుంటున్నాడు? వాళ్ళ మదరు ఇది మేమంతా ఇక్కడే ఉంటున్నారు గత 40 సంవత్సరాల నుంచి. వాళ్ళ నాన్నగారు లారీ డ్రైవరు, కృష్ణలంకే ఇక్కడే ఉంటారు, వాళ్ళకి సొంత ఇల్లు ఇక్కడే. అబ్బాయి మార్కాపురం ఎందుకు వెళ్ళిపోయాడంటే, పోలీస్ వారు
ఆ అబ్బాయికి వాయిదాలు లేకపోయినా కేసులు లేకపోయినా ఇంటికి వచ్చి మాకు పలానా వాడు కనిపించలేదు నువ్వు వచ్చి చూపించు, వారానికి ఒకసారి పోలీసు వాళ్ళు వెంపడేసుకుని తిప్పి అబ్బాయిని వాడిని చూపించు వీడిని చూపించు అని ఇబ్బంది పెడుతున్నారు. వీడి కేసు లేకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీడికి వాయిదాలు లేకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ బాధ అంతా భరించలేక ఆ అబ్బాయి కేసులన్నీ కొట్టేశారు. 2 ఉన్నాయి. ఆ 2 కేసులు నిదానంగా చూసుకుంటానమ్మా అని చెప్పి ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళి బతుకుతున్నాడు. అక్కడ చిన్న పని చేసుకుని బతుకుతున్నాడు. అక్కడి నుంచి మార్కాపురం నుంచి పట్టుకొచ్చి తల్లిదండ్రులకి ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఎవరికి చెప్పలేదు. ఎన్ని రోజులు చిత్రహింసలు పెట్టారో ఏం చేశారో. ఈ అబ్బాయి మిస్ అయింది మాత్రం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఎన్నో తారీఖు తారీఖు చెప్పలేమండి. వాళ్ళు మాకు అరెస్ట్ చేసిన డేట్ చెప్పారా? చెప్పలేదండి. ఏప్రిల్ ఎండింగ్ నుంచి పోలీసు వారు వీళ్ళ ఇంటికి వస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు నుంచి వీళ్ళ ఇంటికి వస్తున్నారు పోలీసు వారు ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నీ అంతా కూడా తెలుసు. అది దీని మీద ఎవరైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ కానీ లేదా అంటే పౌర హక్కుల సంఘాలు సహజంగా ఇట్లాంటివి జరిగినప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్స్ చేస్తూ ఉంటాయి. అట్లా ఏమన్నా వేయించారా మీరేమన్నా? ఏం చెప్పండి, కానీ దాన్ని తారుమారు చేసే పెద్దలు కొంతమంది ఉన్నారు. అందుకని కొంచెం సందేహంగా ఉంది. ఎందుకంటే మాకు మా బార్ అసోసియేషన్ నుంచి కూడా అంటే ఒక లాయర్గా ఇప్పుడు మీరు పౌర హక్కుల బాధ్యత చేపట్టారు ఒక కుర్రవాడికి సంబంధించి. అదే తరహాలో మిగతా లాయర్లు మీకు సహకరించట్లేదా? అంటే కొంతమంది సహకరిస్తున్నారండి, అందరూ లేరు, సహకరిస్తున్నారు. కొంతమంది మాత్రం సహకరించట్లేదు. అది ఎవరి సహకారం మేము అడగట్లేదు. నేను ధర్మంగా నా క్లయింట్ని చూపించమని అడుగుతున్నాను. సివిల్ సొసైటీ నుంచి మీ కేసుకి స్పందన ఎలా ఉంది? సివిల్ సొసైటీ నుంచి చాలా బాగా రెస్పాన్స్ వస్తుందండి. ఇది అన్యాయము, ఈరోజు మీ బిడ్డ అయ్యాడు రేపు మా బిడ్డ అవుతాడు, ఊరుకోవడానికి వీలు లేదు, మేము అందరం మీకు సపోర్ట్ చేస్తాం, మీరు ఫైట్ చేయండి అని చెప్తున్నారు. ఓకే, రేపు హైకోర్టులో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? హైకోర్టులో ఏం జరుగుతుంది అనేది మనం ఎలా చెప్తామండి, మనం ఎలా చెప్తాము? మరి పోలీసు వారికి ఎలాంటి కౌర్లు చెప్తారో మనకు తెలిసిందేగా, వెయిట్ చేద్దాం. ఓకే, రేపొద్దున ఎక్కడ మేము అన్ని స్టేషన్లు తిరిగాము, ఎక్కడ కేసులో ఎక్కడ పిల్లవాడు కనపడలేదు అని అంటే నెక్స్ట్ మీ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటి? ఫర్దర్ ప్రొసీడింగ్స్ చట్టబద్ధంగా ఉంటాయండి. అన్ని చట్ట ప్రకారం కోర్టు ఆర్డర్స్ ప్రకారమే చేస్తాం మేము. ఎందుకంటే గతంలో బాలగోపాల్ మిస్ అయినప్పుడు మా దగ్గర లేడని పోలీసులు చెప్పారు. అటువంటి ఇన్సిడెంట్లు మన హైకోర్టులో కూడా చూసాం. రేపొద్దున ఇట్లాంటి కేసులు కనుక వస్తే మీరు ఏం చేస్తారు అనేది నా ఆసక్తి. అంతే, చట్ట ప్రకారం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళకి న్యాయం చేస్తాం అంతే. అందులో ఎవరున్నా సరే నేను వెనక్కి తిరగను. ఓకే, నాగరాజుకి ప్రత్యేకించి ఈ కుర్రవాడికి అంతలా కక్ష ఉండడానికి గల కారణాలు ఏమేంటి? ఇందాక మీరు ఏదో ఉన్నాయి సార్, కారణాలు ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను. ఇది లాయర్ గారు చెప్తున్నది కథనం. రేపు సుప్రీంకోర్టులో హైకోర్టులో దీని మీద ప్రత్యేకించి ఈ హేబియస్ కార్పొరేషన్ ఇటీవల కాలంలో దాఖలైన ఒక చాలా ప్రామినెంట్ కేసు ఇది. ఈ కేసుకు సంబంధించి రేపొద్దున హైకోర్టులో ఏం తీర్పు వస్తుంది, ఎటువంటి ఆదేశాలు వస్తాయనేది చాలా ఉత్కంఠగా మారింది. ఈ లోపల పోలీసులు చేయాల్సిందంతా చేస్తున్నారని, సివిల్ సొసైటీ బాగా స్పందిస్తున్నదని, కొందరు రౌడీలు మరికొందరు రాజకీయ నాయకులు తమను బెదిరించాలని చూసినా కూడాను తన క్లయింట్ని ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని ఆ మేరకి తన ఫైట్ కొనసాగుతుందని చెప్పి లాయర్ గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం అండి. మీ పోరాటం మరింత సక్సెస్ కావాలని, పౌరుల హక్కుల్ని మీరు కాపాడుతారని మేము అనుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పేదవాళ్ళకి సహాయం చేస్తాను. థ్యాంక్ యూ అండి.